క్వెషన్ నంబర్ 7లో కోడ్ 0 ఎంపిక చేసినట్లయితే, ఒకవేళ ఇండ్ల జాబితా సమయంలో గణన గృహము ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లయితే, అనగా ఏ వ్యక్తి కూడా దానిలో నివసించడం లేదు మరియు అది ఏదైనా ఇతర నివాసేతర ప్రయోజనం కోసం ఉపయోగించబడకపోతే కోడ్ 0ని ఎంపిక చేస్తాం. మరియు ఖాళీగా ఉండడాన్ని గల కారణాన్ని పేర్కొనడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దయచేసి ఖాళీ అని టైప్ చేసి ఖాళీ యొక్క కారణంతో అనగా ఖాళీ మరమ్మతులో ఉంది, ఖాళీ నిర్మాణం అసంపూర్ణం, ఖాళీ అద్దె కొరకు, ఖాళీ అద్దెకుండేవారి కొరకు మొదలైనవి టైప్ చేస్తే చాలా బాగుంటుంది. గణన గృహంలో ఉన్నవారు ప్రయాణం లేదా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తాళం వేసి ఉన్నట్లయితే దానిని ఖాళీగా పరిగణించకూడదు. ఈ సందర్భంలో ఇంటి వాస్తవ ఉపయోగాన్ని నమోదు చేయాలి మరియు నివాసితులు ప్రయాణం లేదా తీర్థయాత్రకు వెళ్ళినందున తాళం వేయబడి ఉంటే ప్రయాణం లేదా తీర్థయాత్రకు వెళ్ళారనే వాస్తవాన్ని తాళము వేయబడినది, ప్రయాణము తీర్థయాత్రలో ఉన్నారు అని టైప్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఒకవేళ కుటుంబంలోని ఎవరైనా సభ్యుడి యొక్క మొబైల్ నెంబర్ పొరుగువారి నుంచి లభ్యం అవుతున్నట్లయితే దానిని చివర్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ లభ్యం కాని పక్షంలో దానిని నమోదు చేయవలసిన అవసరం లేదు. మనం టైప్ చేసేటప్పుడు కొన్ని ఉదాహరణలుగా చూసుకుంటే ఖాళీ అద్దెకుండేవారి కొరకు, ఖాళీ శిథిలావస్థ స్థితి, ఖాళీ మరమ్మత్తు కొరకు, ఖాళీ నిర్మాణంలో ఉన్నది, ఖాళీ కూల్చివేత కోసం, ఖాళీ ఏదైనా ఇతరములు అని మనం కారణంతో రాస్తే చాలా బాగుంటుంది.